హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు This is అనుకుంటున్నాను. the ఈరోజు story నేను of the 2004లో three రిలీజ్ murdered అయిన men. ఫ్యాంటసీ అడ్వెంచర్ మూవీ ఏ సిరీస్ ఆఫ్ అన్ఫార్చునేట్ ఈవెంట్స్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్టోరీలోకి వెళ్లే ముందు నాది ఒక రిక్వెస్ట్. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు కొంచెం బూస్టింగ్ గా ఉంటుంది. అందుకోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. ఈ స్టోరీ చాలా బాగుంటుంది. చివరి వరకు చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. మూవీ స్టార్టింగ్ లో మనకి ఒక ఫ్యామిలీని చూపిస్తారు. అందులో ముగ్గురు పిల్లలు ఉంటారు. వారిలో పెద్ద అమ్మాయి పేరు వయోలెట్. వయోలెట్ ఒక ఇన్వెంటర్. ఇక ఆమె తను అనుకున్న సమయానికి అన్ని వస్తువులను ఇన్వెంట్ చేస్తుంది. ఆమె దగ్గర ఏవైతే వస్తువులు ఉన్నాయో ఆమె తన హెయిర్ ని గట్టిగా ముడివేస్తుంది. ఇంకా ఆ వస్తువుల సహాయంతో కొత్త వస్తువులను తయారు చేస్తుంది. దాని తర్వాత మనకి రెండవ క్యారెక్టర్ని చూపిస్తారు. అతను వయోలెట్ తమ్ముడు. అతని పేరు క్లాస్. అతను అతని ఇంట్లో ఉన్న ప్రతి బుక్ ని చదివేశాడు. ఇంకా ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే అతనికి ప్రతి బుక్ లో ఉన్న ప్రతి విషయం గుర్తుంటుంది, పేజ్ నెంబర్ తో సహా. ఇంకా ఈ అక్క తమ్ముడు ఇద్దరికి ఒక చిట్టి చెల్లి ఉంటుంది. ఆ అమ్మాయి పేరు సన్నీ. ఈ అమ్మాయి చాలా చిన్న అమ్మాయి, ఇంకా ముద్దుగా ఉంటుంది. ఇంకా ఈ అమ్మాయిది ఈ మూవీలో గొప్ప క్యారెక్టర్ ఉంటుంది. ఇంకా ఆమెకు ఉన్న గొప్ప టాలెంట్ ఏంటి అంటే ఆమె ఏ వస్తువుని అయినా నములుతుంది. అది ఒక చెక్క అయినా లేదా ఒక టైల్ అయినా పర్లేదు, ఎందుకంటే ఆ అమ్మాయి పళ్ళు అంత స్ట్రాంగ్ గా ఉంటాయి. ఈ ముగ్గురు పిల్లలు ఒక బీచ్ లో ఆడుకుంటూ ఉంటారు. ఇంకా స్టోరీ ముందుకు వెళ్తుంది. ఇంకా దాని తర్వాత ఆ పిల్లల వద్దకు ఒక బ్యాంకర్ వస్తాడు. ఇంకా అతను వారికి చెప్తాడు, ఒక ప్రమాదంలో ప్రమాదవశాత్తు మీ పేరెంట్స్ ని మీరు కోల్పోయారు. అది ఎలా అంటే మీ ఇంటికి మంటలు అంటుకున్నాయి. ఇంకా అతను అంటాడు, మాకు ఇంకా ఎలాంటి రీజన్ దొరకలేదు మంటలు ఎలా అంటుకున్నాయి అనే దానికి. ఇంకా ముగ్గురు పిల్లలు ఆ బ్యాంకర్ తో వారి ఇంటికి వెళ్తారు. ఇంకా వారు చూస్తారు ప్రతి వస్తువు ఇంకా ప్రతిదీ అన్ని మంటలలో కాలిపోయాయి. ఇంకా వారి పేరెంట్స్ కూడా ఇప్పుడు ఈ ప్రపంచంలో లేరు. ఇంకా క్లోజ్ అక్కడి నుంచి వెళ్ళడానికి ముందు ఒక రూమ్ లో అతను ఒక బైనాక్యులర్ ని చూస్తాడు. ఇంకా బ్యాంకర్ ఒక ఫైనాన్షియల్ బ్యాంకర్ కూడా. ఇంకా అతను ఈ ఫ్యామిలీ యొక్క పర్సనల్ బ్యాంకర్ కూడా. అందువల్ల అతను ఆ ముగ్గురు పిల్లలని జాగ్రత్తగా చూసుకుంటాడు. బ్యాంకర్ ఆ పిల్లలను ఒక గార్డియన్ వద్దకు తీసుకువెళ్తాడు. అతను వాళ్ళని ఎవరి వద్దకు అయితే తీసుకువెళ్తాడో ఆ గార్డియన్ వారికి దగ్గరి బంధువు కూడా. ఎప్పుడైతే ఆ పిల్లలు కారు దిగుతారో వాళ్ళు అక్కడ ఒక అందమైన ఇల్లుని చూస్తారు. అప్పుడు ఆ పిల్లలు ఏం ఆలోచిస్తారు అంటే మనం ఒక రిచ్ ప్రదేశానికి వచ్చాము అని. కానీ అది వారి పొరపాటు. ఇంకా వాళ్ళు ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూస్తారో అక్కడ వారికి ఒక భయంకరమైన ఇల్లు కనిపిస్తుంది. అది ఒక అడవిలో ఉంటుంది. ఆ హౌస్ డోర్ ఓపెన్ కావడంతోనే మనకు ఈ పిల్లల యొక్క ఫస్ట్ గార్డియన్ కనిపిస్తాడు. ఇంకా ఈ గార్డియన్ చాలా అత్యాశ ఉన్నవాడు. అతనికి ఈ పిల్లలు అవసరం లేదు. అతనికి కేవలం ఆ పిల్లల యొక్క ప్రాపర్టీ అవసరం. అందువల్ల అతను వెంటనే ఆ బ్యాంకర్ ని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇంకా మనం చూస్తుంటాం ఆ ఇల్లు చూడటానికి చాలా భయంకరంగా కనిపిస్తుంది. ఇంకా అన్ని వైపులా బూజు పట్టి ఉంటుంది. ఇంకా మెట్లు విరిగి ఉంటాయి. ఇంకా అది చూడటానికి ఒక భయంకరమైన సీన్ లా ఉంటుంది. అక్కడ ఒక సీక్రెట్ రూమ్ కూడా ఉంటుంది. అక్కడికి వెళ్ళకూడదు అని ఆ గార్డియన్ పిల్లలకు చెప్తాడు. ఆ గార్డియన్ పేరు కౌంట్ ఒలాఫ్. పిల్లలు రావడంతోనే కౌంట్ ఒలాఫ్ పిల్లలకు వారి పనుల యొక్క లిస్ట్ ఇస్తాడు. అందులో ఇంటి యొక్క అన్ని పనులు ఉంటాయి. అవి ఏంటి అంటే ఇల్లు క్లీనింగ్ చేయడం, కుకింగ్, ఇంకా డిషెస్ వాషింగ్ చేయడం అన్నీ ఉంటాయి. కొంత సమయం తర్వాత ఓలాఫ్ యొక్క ఫ్రెండ్స్ అక్కడికి వస్తారు. ఇక్కడ మనకు ఏం చెప్తారు అంటే ఓలాఫ్ ఒక డ్రామా మాస్టర్ అని. అంటే అతను వేషాలు మారుస్తూ నాటకాలు వేసేవాడు. అతని ఫ్రెండ్స్ చూడటానికి చాలా చెడ్డవాళ్ళలాగా ఇంకా భయంకరమైన వాళ్ళలాగా కనిపిస్తుంటారు. ఓలాఫ్ పిల్లలతో నాకు 8 గంటల లోపే డిన్నర్ కావాలి అని చెప్తాడు. దాని తర్వాత అతను అతని ఫ్రెండ్స్ తో కలిసి డ్రామా ప్రాక్టీస్ మొదలు పెడతాడు. అతని డ్రామా ప్రాక్టీస్ చాలా బోరింగ్ గా ఉంటుంది. ఎంతలా అంటే అతని ఫ్రెండ్స్ అందరూ పడుకుంటారు. ఇంకోవైపు పిల్లలు కిచెన్ కి వెళ్తారు. వారికి అక్కడ ఎలుకలు, చనిపోయిన పురుగులు తప్ప ఏమీ కనిపించవు. అక్కడ వారికి ఏమీ దొరకకున్నా కూడా చాలా కష్టపడి వారు పాస్తా రెడీ చేస్తారు. వాళ్ళు అన్ని పనులు చేసినా కూడా కౌంట్ ఒలాఫ్ వారిపై అరుస్తుంటాడు. ఇంకా అతను అంటాడు, మీకు ఘోరమైన శిక్షలు పడాలి అని. అందువల్ల అతను క్లాస్ ని కొడతాడు. పిల్లలు ముందు నుంచే చాలా బాధలో ఉంటారు.
ఎందుకంటే వాళ్ళు వారి పేరెంట్స్ ని పోగొట్టుకున్నారు. ఇంకా కౌంట్ ఓలాఫ్ కూడా పిల్లలతో చాలా తప్పుగా ప్రవర్తిస్తుంటాడు. వైలెట్ ఆ ముగ్గురు పిల్లలలో పెద్దది. ఆమె తన తమ్ముడు ఇంకా చెల్లితో అంటుంది, మనం ఎక్కడ అయితే ఉంటున్నామో అదే మన ఇల్లు అని. ఇంకా ఆమె తన హెయిర్ ని గట్టిగా ముడివేస్తుంది. ఇంకా ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తుంది. ఆమె అక్కడ ఒక చిన్న హట్ తయారు చేస్తుంది. హట్ అంటే గుడిసె. ఇంకా అందులో పిల్లలు కూర్చుంటారు. ఇంకా వారి పేరెంట్స్ యొక్క పిక్చర్ అక్కడ పెడుతుంది. దాని మీద వెలుగు పడినప్పుడు అది హట్ పై కనిపిస్తుంది. తర్వాతి రోజు కౌంట్ ఓలాఫ్ పిల్లలతో కలిసి కోర్ట్ కి వెళ్తాడు. ఇంకా అక్కడ వారు అతన్ని పిల్లల యొక్క లీగల్ గార్డియన్ గా చేస్తారు. అతను పిల్లల యొక్క లీగల్ గార్డియన్ అవ్వగానే పిల్లలను చంపాలి అని డిసైడ్ అవుతాడు. అతను ఏం ఆలోచిస్తున్నాడు అంటే పిల్లలను చంపిన తర్వాత వాళ్ళ మొత్తం ప్రాపర్టీ అతని సొంతం అవుతుంది అని. అందువల్ల అతను పిల్లలను కార్లో లాక్ చేసి రైల్వే ట్రాక్ మీద వదులుతాడు. ఎప్పుడైతే పిల్లలకి అక్కడికి ట్రైన్ వస్తుంది అని తెలుస్తుందో వైలెట్ బ్యాంకర్ కి కాల్ చేస్తుంది. కానీ బ్యాంకర్ కి ఏమీ అర్థం కావడం లేదు. ఎందుకంటే అతని పక్కన కూడా ట్రైన్ వెళ్తుంటుంది. ఆ సౌండ్ వల్ల అతనికి ఏమీ వినిపించడం లేదు. అప్పుడే వైలెట్ కి ఒక ఐడియా వస్తుంది. ఆమె ఒక ఇన్స్ట్రుమెంట్ తయారు చేస్తుంది. దాని సహాయంతో ట్రైన్ ట్రాక్ మార్చవచ్చు అని. ఇంకా అలా చేయడంలో ఆమె విజయం కూడా సాధిస్తుంది. ఇంకా ఆ ఇన్స్ట్రుమెంట్ ని విసిరి ఎలాగో అలా ట్రైన్ ట్రాక్ చేంజ్ చేస్తుంది. ఇంకా వైలెట్ తన తమ్ముడు ఇంకా చెల్లిని కాపాడుకుంటుంది. దాని తర్వాత అక్కడికి బ్యాంకర్ కూడా వస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత అతను ఏమనుకుంటున్నాడు అంటే కౌంట్ ఓలాఫ్ పిల్లలకు కార్ తోలడానికి అనుమతి ఇచ్చాడు అని. పిల్లలు బ్యాంకర్ కి వారి గార్డియన్ వారిని చంపాలని చూస్తున్నాడు అని అతనికి అర్థం అయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తుంటారు. కానీ బ్యాంకర్ ఏమీ అర్థం చేసుకోలేకపోయాడు. ఇంకా అతను కౌంట్ ఓలాఫ్ నుండి పిల్లలను తీసుకొని వెళ్తాడు. దాని తర్వాత అతను పిల్లలను వారి రెండవ గార్డియన్ వద్దకు తీసుకొని వెళ్తాడు. ఇంకా ఈ రెండవ గార్డియన్ ఇప్పుడు ఈ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లలను వారి మొదటి గార్డియన్ ట్రైన్ ట్రాక్ మీద చనిపోవడానికి వదిలేసినట్టుగా ఇక్కడ అలా జరగదు. ఇతను ఒక డాక్టర్. అతనికి జంతువులను పెంచడం అంటే చాలా ఇష్టం. ప్రత్యేకంగా పాములను పెంచడం చాలా ఇష్టం. ఇంకా అతని ఇంటి మొత్తంలో వేరు జాతుల జంతువులు ఉంటాయి. అతను పిల్లలకు చెప్తుంటాడు అతని దగ్గర ఎందుకు ఇన్ని పాములు ఉన్నాయి అనేది. అతను ఆ జంతువులను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. అతను పిల్లలకు 2 తలల నాగుపాముని చూపిస్తాడు. ఇంకా 3 కళ్ళతో ఉన్న కప్పని కూడా చూపిస్తాడు. చివరగా అతను అతని ప్రత్యేకమైన జంతువుని చూపిస్తాడు. అది ఒక బ్లాక్ పైథాన్. ఇంకా అతను వారికి చెప్తుంటాడు అతను ఎలా దీనిని తన ఫ్రెండ్స్ తో కలిసి పట్టుకున్నాడు అనేది. ఇంకా అతను ఏం చెప్తాడు అంటే ఇది ప్రపంచంలోనే అన్నిటికంటే ఫ్రెండ్లీ యానిమల్. ఇంకా ఇది మనుషులకు ఎలాంటి హాని చెయ్యదు. రాత్రి అయిన తర్వాత డాక్టర్ వారికి పాట పాడి వినిపిస్తుంటాడు. పిల్లలు ఇక్కడ ఈ గార్డియన్ వద్ద చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంటారు. ఇంకా వాళ్ళు అతనితో ఈ సాంగ్ మా పేరెంట్స్ కూడా మా కోసం పాడేవారు అని చెప్తారు. తర్వాతి రోజు ఆ డాక్టర్ అన్ని జంతువులను ఇంకా పిల్లలను తీసుకొని ఎక్కడికో వెళ్ళాలి అనుకుంటాడు. అయితే అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు. ఇంకా అతను అంటాడు నేను ఒక అసిస్టెంట్ ని. అతన్ని డాక్టరే పిలుస్తాడు. కానీ అతను ఒక మిమిక్కర్ అంటే అతను వేషాలు మార్చేవాడు. ఇక్కడ మనకు తెలుస్తుంది అతను మరెవరో కాదు. అతను కౌంట్ ఓలాఫ్. ఇంకా అతను పిల్లలను చంపడానికి ఇక్కడకు వచ్చాడు అని. పిల్లలు వారి గార్డియన్ కి చాలా విధాలుగా సైగలు చేసి చెప్పడానికి ట్రై చేస్తారు. కానీ అతనికి అర్థం కావడం లేదు పిల్లలు ఎందుకు సైగలు చేస్తున్నారు అని. అప్పుడు పిల్లలకు ఒక ఐడియా వస్తుంది. పిల్లలు పాము పైన ఏదో వ్రాస్తారు. ఇంకా వారి గార్డియన్ వైపు పంపిస్తారు. ఎవరైతే అతని అసిస్టెంట్ గా వచ్చారో అతను ఒక మిమిక్కర్ అని డాక్టర్ కి అర్థం అవుతుంది. కానీ అప్పటికే చాలా లేట్ అవుతుంది. ఎప్పుడైతే పిల్లలు వారి గార్డియన్ ని వెతకడానికి వెళ్తారో అతను వారికి దొరకడు. ఇప్పుడు పిల్లలకి ఒక విషయం తెలుస్తుంది వారి గార్డియన్ ఈ లోకంలో లేడు అని. పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఇంకా కౌంట్ ఓలాఫ్ విట్నెస్ వల్ల ఏం తెలుస్తుంది అంటే డాక్టర్ ని అతని బ్లాక్ పైథాన్ చంపింది అని. పిల్లలు ఆ విషయం మీద అబ్జెక్షన్ చేస్తారు. ఇంకా వాళ్ళు అంటారు ఆ జంతువు చాలా మంచిది, అది అతన్ని చంపదు అంటారు. ఆ మాటలని పోలీస్ ఇంకా బ్యాంకర్ నమ్మరు. అప్పుడే అక్కడ ఒక మెరాకిల్ జరుగుతుంది. ఇప్పుడు ఆ చిన్న పాప అదే సన్నీ బ్లాక్ పైథాన్ వద్దకు వెళ్తుంది. అందరూ అక్కడ జరిగేది చూసి షాక్ అవుతారు. అది ఏంటి అంటే అంత పెద్దగా కనిపించే ఈ పాము ఆ అమ్మాయిని ఏమీ అనదు. దానికి బదులు అది ఆ పాపతో ఆడుకుంటుంది. అప్పుడు పోలీస్ ఇంకా బ్యాంకర్ కి తెలుస్తుంది అతను మరెవరో కాదు కౌంట్ ఓలాఫ్ అని. వాళ్ళు అతన్ని పట్టుకోవడానికి ముందే అతను అక్కడి నుంచి పారిపోతాడు. పిల్లల యొక్క రెండవ గార్డియన్ కూడా చనిపోయాడు. ఇంకా మూడవ గార్డియన్ ఒక లేడీ. బ్యాంకర్ వారిని
ఎలాంటి ప్రదేశానికి తీసుకొని వెళ్తాడు అంటే అక్కడ ఉన్న ఇల్లు వాటర్ పై ఉంటుంది. ఇప్పుడు ఆ ఇంట్లో నుంచి ఒక లేడీ బయటకు వస్తుంది. ఈమె ఆ పిల్లల యొక్క 3వ గార్డియన్. పిల్లలను చూడగానే వారి ఫ్యామిలీ గురించి అడుగుతుంది. ఇంకా పిల్లలను ఆమె ఇంట్లోకి రమ్మంటుంది. ఈ లేడీ ఆ ముగ్గురు పిల్లలకు ప్రతిసారి అర్థమయ్యేలా చెప్తుంది. అది పట్టుకోవద్దు, ఇది పట్టుకోవద్దు, అందువల్ల మీరు చనిపోతారు, ఇందువల్ల మీరు చనిపోతారు అని. ఇంకా ఫ్రిడ్జ్ వద్దకు వెళ్ళకూడదు, అది మిమ్మల్ని దాని కింద పడేసి నొక్కుతుంది. ఇంకా క్యాండిలర్ వద్దకు వెళ్ళకూడదు, అది మీ మీద పడుతుంది. ఇంకా ఏ డోర్ హ్యాండిల్ ని కూడా టచ్ చేయకుండా ఉంటేనే మంచిది, ఎందుకంటే అది విరిగి మీ కళ్ళల్లో పడుతుంది. ఆ లేడీ ప్రతి విషయానికి పిల్లలను భయపెడుతుంటుంది. ఆమె అనుకుంటుంది ఇవాళ కాకపోయినా రేపు అయినా ఆ వస్తువుల వల్ల చనిపోతాము అని. అందువల్ల ఆమె ఆ ఇంట్లో నుంచి బయటకు కూడా రాదు. వైలెట్ ఆ లేడీని అడుగుతుంది, మీకు మా పేరెంట్స్ ఎలా చనిపోయారో తెలుసా అంటే మా ఇంటికి మంటలు ఎలా అంటుకున్నాయి అనేది. కానీ ఆ లేడీ వారికి ఏమీ చెప్పదు. ఇంకా ఆమె ఒక ఓల్డ్ ఆల్బమ్ తీసుకొచ్చి వైలెట్ కి చూపిస్తుంది. అందులో ఆమె ఓల్డ్ ఫొటోస్ ఇంకా మెమోరీస్ ఉంటాయి. ఆ పిల్లలు అందులో చూస్తారు ఈ లేడీ చాలా ధైర్యవంతురాలు అని. దాని తర్వాత వారి ముందు ఒక ఫోటో ఉంటుంది. అది ఒక గ్రూప్ ఫోటో. వైలెట్ ఆ లేడీని అడుగుతుంది, మా పేరెంట్స్ మీకు తెలుసా అంటే వాళ్ళు మీతో కలిసి ఉండేవాళ్ళా అని. ఇంకా వాళ్ళు ఆ ఫోటోలో వారి సెకండ్ గార్డియన్ ని కూడా చూస్తారు. అతన్ని కౌంట్ వలాఫే చంపేశాడు. అంటే వీళ్ళందరికీ ఒకరితో ఒకరికి పరిచయం ఉంది, అంటే ఒకరి గురించి ఒకరికి తెలుసు అని. అయితే అప్పుడే ఆ లేడీ ఆల్బమ్ ని క్లోజ్ చేస్తుంది. ఇంకా వారి గురించి మాట్లాడడం కూడా ఆపేస్తుంది. దాని తర్వాత ఆ లేడీ పిల్లలను ఒక రూమ్ కి తీసుకొని వెళ్తుంది. అక్కడ ఒక పెద్ద గ్లాస్ విండో ఉంటుంది. ఆ గ్లాస్ విండో నుంచి చూస్తే సముద్రం కనిపిస్తుంటుంది. ఆమె ఇక్కడ పిల్లలకు తన హస్బెండ్ ఎలా చనిపోయాడో చెప్తుంది. ఆమె చెప్తుంది తన హస్బెండ్ ని జలగలు తిన్నాయి అని. అవి మనుషుల యొక్క వాసన చూడగలవు. దాని తర్వాత రోజు పిల్లలు వాళ్ళ గార్డియన్ తో కలిసి మార్కెట్ కి వెళ్తారు. ఇంకా ఇక్కడికి ఒక వ్యక్తి వస్తాడు. అతను ఒక కెప్టెన్. కెప్టెన్ ఆ లేడీతో ప్రేమగా మాట్లాడుతుంటాడు. ఇంకా ఆమెను తన మాటలలో పడేస్తాడు. అంతలోనే పిల్లలు అతను మరెవరో కాదు, కౌంట్ వలాఫ్ అని గుర్తుపడతారు. అతను మళ్ళీ మనకు హాని చేయడానికి ఇక్కడకు వచ్చాడు అని అనుకుంటారు. పిల్లలు వాళ్ళ గార్డియన్ కి చాలా విధాలుగా అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తుంటారు. ఇంకా అంటారు అతనే అంతకు ముందు ఉన్న మా గార్డియన్ ని కూడా చంపాడు, అతను ఇప్పుడు కూడా మమ్మల్ని చంపడానికే ఇక్కడకు వచ్చాడు అంటారు. కానీ వారి గార్డియన్ వారి మాటలను వినదు. ఇంకా ఆమె కెప్టెన్ ని అంటే కౌంట్ వలాఫ్ ని తన ఇంటికి తీసుకొని వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలు వారి గార్డియన్ ని వెతుకుతుంటారు. కానీ అప్పటికే ఆలస్యం అవుతుంది. వారు గమనిస్తారు ఆ గ్లాస్ విండో పగిలిపోయి ఉంటుంది. ఇంకా అక్కడ ఒక సూసైడ్ నోట్ కూడా ఉంటుంది. వాళ్ళు ఆ నోట్ ని చదవటానికి చూస్తుంటారు. అప్పుడు వారికి తెలుస్తుంది ఆ నోట్ లో చాలా తప్పులు ఉన్నాయి అని. ఇంకా వాళ్ళు ఇక్కడ ఏం ఆలోచిస్తారు అంటే వారి గార్డియన్ ఎప్పుడు కూడా తప్పుగా వ్రాయదు అని. ఇక్కడ మనకు ఒక విషయం తెలుస్తుంది, క్లౌస్ వద్ద బుక్స్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అని. అతను వైలెట్ కి ఏం చెప్తాడు అంటే ఒకవేళ ఎవరైనా గ్రామర్ మిస్టేక్ చేస్తున్నారు అంటే వాళ్ళు మనకు ఏదైనా చెప్పాలి అనుకుంటున్నారు అని. అంటే గార్డియన్ ఏదో ఒక విషయం మనకు చెప్పాలి అనుకుంటుంది అంటాడు. అప్పుడు వాళ్లకు తెలుస్తుంది అందులో ఒక కేవ్ నేమ్ ఉంది అని. ఆమె అక్కడే ఆ ప్రదేశంలోనే దాక్కొని ఉంది అని. ఇంకా ఆమె చనిపోలేదు. దాని తర్వాత అక్కడ పెద్ద తుఫాన్ వస్తుంది. అన్ని వైపులా అన్ని వస్తువులు ఎగిరి పడుతుంటాయి. వారి గార్డియన్ ఎలా అయితే వారితో చెప్పిందో సేమ్ అలాగే జరుగుతుంటుంది. గ్యాస్ ట్యాంక్ లీక్ అవుతుంది. ఇంకా కిచెన్ నుంచి గ్యాస్ బయటకు వస్తుంటుంది. అందువల్ల డోర్ హ్యాండిల్ దాదాపుగా కాలిపోతుంది. అంటే ఆ హ్యాండిల్ విరిగి వారి కళ్ళల్లో పడేలా ఉంటుంది. ఫ్రిడ్జ్ కూడా ఆ తుఫాను వల్ల వారిపై పడేలా ఉంటుంది. ఆ పిల్లలు తుఫాన్ నుంచి బయటపడడం కోసం కింద పడుకుంటారు. ఎప్పుడైతే తుఫాన్ ఆగిపోతుందో ఆ పిల్లలు చూస్తారు వారు ఇంకా బ్రతికే ఉన్నారు అని. వాళ్ళు చూస్తారు వారి ఇల్లు 2 భాగాలుగా అయ్యింది అని. వాళ్ళు కేవలం ఒక చెక్క సపోర్ట్ లో ఉన్నారు అని. వాళ్ళు చాలా భయంకరమైన వాటిని కూడా ఎదుర్కొన్నారు. అందువల్ల వారికి ఆత్మవిశ్వాసం పోలేదు. అప్పుడు వాళ్ళు ఒక బరువైన వస్తువుని తీసుకొని ఆ చెక్కపై వేస్తారు. కాబట్టి ఆ చెక్క సహాయంతో వాళ్ళు ఇంకో వైపుకి జంప్ చేస్తారు. వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన తరువాత ఒక బోట్ లో కూర్చుంటారు. ఇంకా ఆ ప్రదేశానికి వెళ్తుంటారు ఎక్కడైతే వారి గార్డియన్ ఇంకా బ్రతికే ఉందో అక్కడికి. ఆ కేవ్ కి చేరుకున్న తర్వాత వాళ్ళు వారి గార్డియన్ ని పిలుస్తారు. దాని తర్వాత వారి గార్డియన్ వారి వద్దకు వస్తుంది. ఆ పిల్లలు వారి గార్డియన్ ని అడుగుతారు మీతో ఏమి జరిగింది అని. ఆమె పిల్లలకు చెప్తుంది అతను చాలా పెద్ద దుర్మార్గుడు, అతను నాతో బలవంతంగా నోట్ రాపిచ్చాడు. పిల్లలు వారి గార్డియన్ తో అంటారు మేము మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి ఇక్కడకు వచ్చాము అని. మొదటగా వారి గార్డియన్ రావడానికి ఒప్పుకోదు, కానీ ఇప్పుడు ఒప్పుకుంటుంది. ఇప్పుడు వాళ్ళు సముద్రం మధ్యలో ఉంటారు. అప్పుడే జలగలు వారి బోట్ పై అటాక్ చేస్తాయి. అక్కడ వాటర్ లో ఉన్న అన్ని జలగలు వారి బోట్ లోకి
వస్తుంటాయి. అప్పుడే వాళ్ళు వారి వైపు వస్తున్న ఒక బోట్ ని చూస్తారు. అది చూసి వాళ్ళు సహాయం కోసం గట్టిగా అరుస్తుంటారు. ఆ బోట్ మరెవరిదో కాదు, కౌంట్ ఒలాఫ్దే. అతను మళ్ళీ పిల్లల వద్దకు చేరుకున్నాడు. అతను వారి గార్డియన్ చేయి పట్టుకుంటాడు. ఇంకా అంటాడు, నేను నిన్ను వదిలేస్తాను అని. అంటే కౌంట్ ఒలాఫ్ ఆ గార్డియన్ ని నీళ్ళలో వదిలేస్తాడు. అంటే కౌంట్ ఒలాఫ్ వారి మూడవ గార్డియన్ ని కూడా చంపేశాడు. కానీ అప్పుడే బ్యాంకర్ ఇంకా పోలీస్ కూడా అక్కడికి వస్తారు. ఇప్పుడు కూడా అక్క తమ్ముడు బ్యాంకర్ కి ఇంకా పోలీస్ కి చెప్పడానికి ట్రై చేస్తుంటారు, కౌంట్ ఒలాఫ్ ఎంతో మందిని చంపాడు అని, ఇంకా అతను మమ్మల్ని కూడా చంపుతాడు అని. బ్యాంకర్ పిల్లల మాటలను నమ్మడు. ఇంకా ఇక్కడ కౌంట్ ఒలాఫ్ ఆ పిల్లలను అతని డ్రామాకి ఇన్వైట్ చేస్తాడు. ఆ పిల్లలకి అర్థం కావడం లేదు అసలు అతను ఏం చేయాలి అనుకుంటున్నాడు అనేది. దాని తర్వాత క్లోజ్ కి తెలుస్తుంది. అది ఏంటి అంటే అతను ఒక బుక్ వల్ల ఇలా చేస్తున్నాడు అని. క్లోజ్ తన అక్కకి ఏం చెప్తాడు అంటే, మనం ఎప్పుడైతే వేరు మ్యారేజెస్ చేసుకోమో అప్పటి వరకు మనకు మన ప్రాపర్టీ మీద లీగల్ గా అధికారం ఉండదు. అప్పుడు వారికి అర్థం అవుతుంది కౌంట్ ఒలాఫ్ ప్లాన్ ఏంటి అనేది. అంటే అతను వయలెట్ ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే అతను వయలెట్ ని మ్యారేజ్ చేసుకుంటాడో అప్పుడు ఆమె మొత్తం ప్రాపర్టీ అతనిది అవుతుంది. వయలెట్ అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోదు. ఇంకా అంటుంది ఎవరు కూడా ఈ డ్రామాని నమ్మరు అని. ఆమె అంటుంది ఎప్పుడైతే పెళ్లి లీగల్ జడ్జి ముందు అవ్వదో అప్పుడు దానిని పెళ్లి అనరు అంటుంది. అయితే కౌంట్ ఒలాఫ్ వారితో అంటాడు, ఆ విషయం గురించి నేను ముందుగానే ఆలోచించాను. నా నైబర్ ఇక్కడికి నాకు హెల్ప్ చేయడం కోసం వచ్చింది. అతని నైబర్ అనుకుంటుంది ఇది కూడా డ్రామాలో ఒక భాగం అని. వయలెట్ కౌంట్ ఒలాఫ్ తో నేను అలా చేయడానికి ఒప్పుకోను అంటుంది. అప్పుడు కౌంట్ ఒలాఫ్ ఒక చెడ్డ పని చేస్తాడు. ఇంకా అతను వారి చెల్లిని పట్టుకుంటాడు. అతను ఆమెను ఇంట్లోని టాప్ ఫ్లోర్ యొక్క చివరి భాగంలో కట్టి ఉంచుతాడు. ఒకవేళ నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు అనుకో, నేను నీ చెల్లిని బిల్డింగ్ పై నుంచి పడేస్తాను అంటాడు. అందువల్ల వయలెట్ బలవంతంగా ఒప్పుకుంటుంది. ఇంకా ఇక్కడ కౌంట్ ఒలాఫ్ యొక్క డ్రామా స్టార్ట్ అవుతుంది. ఇంకా క్లోజ్ అతని ఓటమిని ఒప్పుకోడు. అతను ఏం ఆలోచిస్తాడు అంటే ఒకవేళ వయలెట్ అతని ప్లేస్ లో ఈ సిచ్యువేషన్ లో ఉంటే ఏం చేస్తుంది అని. ఇప్పుడు అతను తన చెల్లిని కాపాడడానికి బిల్డింగ్ పైకి వెళ్లడం స్టార్ట్ చేస్తాడు. ఇంకోవైపు డ్రామా కూడా నడుస్తుంటుంది. అక్కడ పెళ్లి సీన్ వస్తుంది. అందరికీ ఏమనిపిస్తుంది అంటే అది కేవలం ఒక డ్రామా అని. ఇప్పుడు క్లోజ్ ఆ రూమ్ కి వెళ్తాడు. ఎక్కడికైతే కౌంట్ ఒలాఫ్ వెళ్ళొద్దు అన్నాడో ఆ రూమ్ కి. క్లోజ్ చేతిలో ఒక పేపర్ ఉంటుంది. అతనికి అది తన లేడీ గార్డియన్ ఇంట్లో దొరికింది. ఆ పేపర్ పైన ఒక కన్ను ఉంటుంది. సేమ్ అది కౌంట్ ఒలాఫ్ రూమ్ కి ఉన్న విండోకి ఉంటుంది. ఇక్కడ క్లోజ్ అతని చెల్లిని కాపాడుతాడు. ఇంకోవైపు డ్రామా కూడా అయిపోవస్తుంటుంది. డ్రామాలో ఇప్పుడు వయలెట్ మ్యారేజ్ సర్టిఫికేట్ మీద సైన్ చేస్తుంటుంది. ఇంకా ఇంకోవైపు క్లోజ్ కి కూడా అర్థం అవుతుంది ఏదైతే కన్ను ఆకారంలో ఉందో దాని మీద సూర్యుని వెలుగు పడితే అది ఎలాంటి వస్తువుని అయినా కాల్ చేస్తుంది అని. ఇంకా ఇక్కడ క్లోజ్ కేవలం సూర్యుని వెలుగు కోసం ఎదురు చూస్తుంటాడు. ఎప్పుడైతే ఆ కన్ను మీద సూర్యుని వెలుగు పడుతుందో అప్పుడు ఇది ఈ ప్రదేశాన్ని నాశనం చేస్తుంది అని. ఇంకా అతను సూర్యుని వెలుగు పడడంతోనే అతను ఆ సర్టిఫికేట్ ని కాల్చేస్తాడు. ఎందులో అయితే వయలెట్ ఇప్పుడు సైన్ చేసిందో అదే. ఇప్పుడు కౌంట్ ఒలాఫ్ అందరితో అరుస్తూ అంటాడు, మీరు ఈ పిల్లల మాటలు ఎప్పుడు వినలేదు. ఈ పిల్లలు ఎప్పటి నుంచో చెప్తున్నారు వీటి అన్నిటి వెనకాల నేనే ఉన్నాను అని. ఇంకా నేనే వారి అందరిని చంపాను అంటాడు. ఇంకా ఆ సర్టిఫికేట్ కాలడంతోనే స్టేజ్ పైకి అందరూ వచ్చేస్తారు. ఎవరైతే కూడా ఈ డ్రామాలో పాలు పంచుకున్నారో వారు అందరూ. దాని తర్వాత కౌంట్ ఒలాఫ్ కి శిక్ష పడుతుంది. ఇప్పుడు కౌంట్ ఒలాఫ్ యొక్క నిజమైన శిక్షకు ముందు జడ్జ్ ఆ అన్ని శిక్షలను వేస్తాడు ఏవైతే పిల్లలు అనుభవించారో అవి. అంటే కౌంట్ ఒలాఫ్ ని ముందుగా ఒక ట్రైన్ ట్రాక్ మీద ఉంచుతారు. ఇంకా జలగలతో ఉన్న బోట్ లో కూడా ఉంచుతారు. దానితో పాటు అతన్ని పాములతో నిండి ఉన్న ఒక ప్రదేశంలో ఉంచుతారు. ఇంకోవైపు బ్యాంకర్ వద్ద ఇంకా పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు ఒక గార్డియన్ కూడా లేడు. ఇంకా వారిని జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు కూడా లేరు. బ్యాంకర్ వారితో అంటాడు, నేను వెళ్ళడానికి ముందు నేను మిమ్మల్ని ఒక ప్లేస్ కి తీసుకెళ్తాను. ఇంకా ఆ బ్యాంకర్ పిల్లలను వాళ్ళ ఇంటికే తీసుకెళ్తాడు. ఏదైతే పూర్తిగా కాలి నాశనం అయ్యిందో అక్కడికే. ఎప్పుడైతే పిల్లలు వారి ఇంట్లోకి వెళ్తారో అక్కడ క్లోజ్ కి ఒక లెటర్ కనిపిస్తుంది. అది మరెవరో కాదు, వారి పేరెంట్స్ రాశారు. ఇంకా ఆ లెటర్ రావడానికి చాలా సమయం పట్టింది. ఆ లెటర్ రావడానికి ముందే ఆ ఇల్లు మొత్తం కాలిపోయింది. ఇంకా వారి పేరెంట్స్ కూడా చనిపోయారు. వయలెట్ ఇంకా క్లోజ్ ఆ లెటర్ చదువుతుంటారు. ఇంకా ఈ సీన్ తో ఈ మూవీ ఇక్కడే ఎండ్ అవుతుంది. ఈ మూవీ మీకు మంచిగా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.